హలో ఎవ్రీవన్. బీన్స్ ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దామండి. అందుకోసం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 2 గ్లాసుల వరకు నీళ్ళని మరిగించుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టుకున్న బీన్స్ని ఒక కప్పు వరకు వేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ ఉడికించుకున్న బీన్స్ని పక్కకు తీసి పెట్టుకొని మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసి తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు వేసి తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మనం పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాము, కారం పొడి మాత్రం వాడట్లేదండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకు స్పైసీనెస్ వస్తుంది కాబట్టి మీకు తగినంతగా పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ బీన్స్ ఫ్రై అనేది చపాతీలో కానీ అన్నం రసం సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బీన్స్ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోయినట్టే. సబ్స్క్రైబ్.